బర్రెలు చల్లకుండా ఈయనే కట్టేస్తారు, అవే పొడిచి పాడైతాయి పొలం కాడికి పోకుండా. ఈ నలవక ముండ కొడుకు మొన్న నుంచి చెప్తాన్నా, ఇంకా కింది మళ్ళీ నీళ్ళే వారలేదు, కరెంటు కాడికి పోయి రమ్మని చెప్పిన. గడ్డి చూడు ఎట్లా పెరిగిందో. మందు చల్లు అంటే మందు చల్లలేడు, నన్ను ఇంటినేమంటాడు. ఇంకొట్లా మంది పడ మస్తు గడ్డి పడ్డది. గడ్డి కలవక ఎన్ని రోజులు అవుతుంది ఏం కథ? ఈ జట్టు నోట్ల మన పోడా ఎవరి నీ నోట్ల మన్ను వాడు ఏం ఎరుగచ్చి నా పొలంలో కడుగుతున్నావు. అరే ఆగు, రేపు పొలం కలుస్తారా నీ నోట్ల మన్ను? అబ్బాయి కర్ర ముసలిది చూసింది కదా, 35 దాదాపు నన్ను చురికిచ్చి చంపినావు కదా. రాయు నీ సంగతి చెప్తా. ఏం ఎరుగచ్చి నా పొలంలో కడుగుతావారా? ఏ పసి ఆరపరా కొట్టకే, నాకు బీపులేత్తది. ఏంద్ర బార్కో ముత్తమంతలేవు, నీకు బీబులెత్తాదిరా. గోషులు ఏమట్ట ఎగిరితంటే నింగికెగిరి నేల నాకుతావు. నీ పొరన్నొట్ల మన ఊరంతా బడికి పోతే ఏమో ఎగిరిచిన కొల్లాగలకి ఇంట్లో పని తిరుగుతున్నావేంద్రా. ఓ బయలేదు బంకలేదు, నీకు కాదురా బీపీ, నాకు బీపీలు ఎత్తది. నీ దౌడలు వత్తుతావు. నీకు బీపీలు ఎత్తదా? నీకు బీపీలు ఎత్తేం కాదు గాని నాకు బీపీలు ఎత్తే అంత వన్కొద్దే పోషి. ఏంది ఏపీ అనుకుంటుందా? ఏపీ అనుకుడు కాదురా బడివే. సంక్రాంతి వెళ్ళినాక నెల రోజుల దాకా ఊరంతా అనుకుంటుంది. ఎందుకంటే సంక్రాంతికి సంకలు లేవట్టి లేకుంటుంటుంది చాలి. ఏపీయే కాదు, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అన్నీ అనుకుంటాయి. ఎట్లా ఉన్న చూడు తెలివి. నీ మొఖానికి మీసాలు ఉన్నాయని ఇట్లా మీసాలు అంటున్నావురా. నీ మొఖంలో నా గోషి. పోషికి పెండంటే ఉచ్చ పడుతుంది. నన్ను ఉరికిస్తావా? నన్ను ఇప్పుడు నీ గోషుడు పెండట ఎట్లు ఉరికిస్తాను చూడే. మళ్ళీ చెప్పు. ఇప్పుడు నీ గోషుడు పెండట ఎట్లు ఉరికిస్తాను చూడే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పొట్టు పడక వాగురా నువ్వు. ఉరికిరా ఏడా ఉరికిస్తా ఉరికి చూడే. పెండా తీసేయి. ఓ రోత పడుకో పెండల జర కింద పడైరా. అద్దరా కింద పడైరా. ఇడువురా పడుకో. లక్ష్మి ఇక రాయే. లక్ష్మి చూడరా. అద్దరా పడ కొట్టకరా. అద్దరా పడుకో. అద్దరా ఇంకోసారి నీ సంగతి చెప్తా. అవ్వా లే, బువ్వ కూర అయింది తిందు. పనికారులు అవుతుంది జల్లి పోదాం పాసెల్లే పొద్దు అవుతుంది. అవ్వా బాగా పొద్దెక్కింది, నేను పోయి వస్తా. బిడ్డ రాంగ వంగ పైలం బిడ్డ జాగ్రత్తగా రా. అవ్వా నా మీద బెంగ పెట్టుకోకే. పగటిలు వేసుకున్న గోలు ఉంది కదా, అది వేసుకొని వండుకో. సరే బిడ్డ, నీ మీద బెంగ లేకపోతే ఇంకోళ్ళ మీద ఉంటుంది బిడ్డ. ఇంకొక అయ్య చేతిలో పెడితే నాకు తృప్తి ఉంటుంది కదా. ఒంటరిగా బతకడం ఎంత నరకమో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది బిడ్డ. అవ్వా నాకు నువ్వు లేవ్వా, నీకు నేను లేనా? అయినా నా మీద నీకు రందెందుకే? రంది పడకవ్వా, పనికి ఆళ్ళు అవుతుంది, నువ్వు పోయేస్తా. చెల్లె, మీ అవ్వంటే ఎందుకు నీకు అంత పానం? అన్నా, మా అవ్వకు నేను కన్నబిడ్డను కాదన్నా. అవునన్నా, వాళ్ళకు నేను చెత్తకుండీలో దొరికిన దురదృష్టవంతురాల్ని. నన్ను సొంత అమ్మ నాన్న కంటే ఎక్కువ చూసుకునేటోళ్ళు.
కాలు కింద పెట్టకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బాపు కాలం చేసినాక అమ్మ పరిస్థితి అట్లయింది. అవ్వని చూసుకునే బాధ్యత ఇప్పుడు నాది. అందుకే మా అవ్వన్న బాపన్న నాకు బాగా ఇష్టం. నాకు అవ్వ తప్ప ఇంకెవ్వరు లేరన్నా. చెల్లె నువ్వు బాధపడకురా, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు. దా పోదా. ముసలోనైనా నా మీసంలో రోషన్ తగ్గది, నాలో అందం తగ్గది. నీ పోరన్నట్టే మన్నువాడా, పొట్టి బాడకావు తీట బాడకావు గడుసు పోరడు ఉన్నట్టున్నాడు. నీ పోరెట్టినా వారెత్తే ఇవరకు నా మొగడన్న నన్ను కొట్టలే, నా మొగడన్న నన్ను భయపెట్టలే. ముత్తమంతా లేడు నా మోకాల పొడుగు. నీ పోరనిక ఇంట్లో చక్కెర పోయ్యా. ఏమైంది? ఎప్పుడు డోరుకుంటావు? ఊరంతా నా కూర్చో కోసుకుంటే మళ్ళీ లేడా తీట పోరాడు, నాకు గడిచి పోరాడు. నన్ను వస్తే నా ఊరల్లది వస్తే దొంగ పోరాడు. నన్ను పెండ పట్టుకొని భయపెట్టి ఇచ్చిండు కాదు, జరైతే గోసి తట్టుకొని అడ్డం పడుతుంటే వెళ్ళాలి కదా. మోక్షితానే ఏ ఆ పిల్లాడు చాలా మంచోడు, నువ్వేదో గెలిగినట్టున్నావు. మోక్షిత్ గాడో మోకగాడో ఎవడో గోషిగాడు కానీ అంటే నేను చిన్న పోరినా కానీ నేను గెలుక ఏమో. ఎప్పుడైనా నాది ఇంకా తప్పు ఇస్తావు నా లోకం కూడా కొడుక. నీకు చిన్నోళ్ళు తెలియదు పెద్దోళ్ళు తెలియదు. అవునే కోసి రోజు రోజుకు నా అందం పెరుగుతుంది కానీ అవు మా పెరుగుతుంది కొద్ది అందం. నీ అందం కుంకురాని లెక్క నువ్వు నట్టంతా కుంకునే రాలబట్టే. నీ అందం పందులు నాక నన్ను చూడు మగడా నిన్నటోళ్ళున్నా అని అందంగా ఉన్నదా అని అంటున్నావు. కొద్దిగానైనా సిగ్గులేదా? తోటోళ్ళు అంతా ఆరి కలుసుకొని మందు చల్లుకున్నారు జట్టముండ కొడుక. ఏమో ప్రసిద్ధైన ఆడదాని లెక్క నడి దర్వాజాలు కూర్చుండి అద్దంలో దింపులాడుతున్నావు. నీ అవ్వ ఎప్పుడు చూడు ఏదో ఒకటి కొడుతావు. లోపల పొలం కాడికి అత్తేమో అక్కడ దొడ్లు ఇవ్వలేరు, మనమే ఉండపోదామా? సిగ్గు అనిపిస్తలేదు నీ చేత్త పాడుగాను. పోరగాన్ని ఉంటే ఈ వరకు మనకు మనెత్తు మనవరాలు మనవలవు. సిగ్గు అనిపిస్తలేదా గింటనన్నా? నీ ఇస్తాను పాడుగాను లోపలికి కదంపా అంటాను. ఇంకేమవుతాను ఇంట్లో నీ దొంగ దినాలు గాను. లే మూడ కొడుక, మా మరదలకి ఇవ్వలేరు, పచ్చవాతం వచ్చింది ఇప్పుడు అప్పటికో అన్నట్టున్నది. అది దత్తా ఇల్లు మనకే అవుతుందంటివి కదా. అయినా ఇప్పుడు ఏమైంది? అది ఎక్కువ దినాలు బతకదే. అయినా దానికి వెనక ముందు వాళ్ళు పాలు మనం తప్ప. దాని ఇల్లు మనదే, దాని పొలం మనదే, భూజాలన్నీ మనదే. అయ్యో అల్లుడు ఇప్పుడే వచ్చిన ఇంట్లో సల్లన్నం ఉందంటే సల్లన్నం తింటా ఉడకన్నం ఏదాకుంటా అన్నాడట. వెనకటి నియాస ఉంటాడు ఎవడో. మీ తమ్ముడేమన్నా చిన్నోడా ఎన్నో పిసలేసి పోతాడు అనుకుంటే ఎక్కడన్నా పుట్టిన దాన్ని తీసుకొచ్చుకొని లగ్గం చేసుకొని ఇంట్లో పెట్టుకునే. ఇంతటితో ఆగిండా? చెత్త కుప్పర దొరికిన పోరిని తీసుకొచ్చి సాదుకోబట్టే. సాదుకున్నాడు ఏ ఎడ్డనుకో గుడ్డనుకో ఇచ్చి లగ్గం చేస్తారు అనుకుంటే అల్లుని తీసుకొచ్చుకొని ఇంటినే పెట్టుకుంటుందట. ఆస్తంతా ఎవడో తింటాడు, మనకేం మిగులుతుంది చిప్ప? అడుగుదాం. నిజమేనే, నువ్వు చెప్పింది కూడా నిజమే. నా రక్తం మంచుకొని పుట్టిన తమ్ముడు ఎట్లాగో చచ్చిండు. వాడు వేసుకున్నది ఏడ పుట్టిందో తెలియదు, వాడు జాదుకున్నది ఏడ పుట్టిందో తెలియదు. మనం తండ్రిలో కూడా తప్పాయే. ఇలా దాని ఇంటికే పోతా. ఇలా వచ్చామని అడిగితే ఇంటికన్నా ఉన్నా అని చెప్పింది. దాని ఇంటికే పోతా చూడు. ఇంకెటి పోతా? మా పోరు దగ్గరికి పోతున్నా. ఇవాళ అటో ఇటో తెలుసుకుంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీ పోరంటే వాళ్ళు ఇంకెవరు? కొచ్చడి ముక్కుది, అంకర దౌడలది. గా మేఘన లేదా? గదే మేఘన చెల్లెనా? అప్పుడే ఇంటికే అయింది పో. ఇక పోతున్నా. అగో నువ్వు ఇన్న ఉన్నావు కదా, నాకు కూడా నువ్వు ఎంబడిరా అన్న. నాకు ఇంత ధైర్యం ఉంటుంది. అత్తవా? సరే సరే అత్తానప్పా. సరే పోయిందా. ఏంటన్నా గిట్లా వచ్చిండ్రు? ఓ పోరి మేఘనా, ఇంకెన్ని దినాలు నీ ఎంబడవాడన్నా నేను? నిన్నోడు పడమంటుండు నా ఎంట. ఏందే మేఘనా గంత మాట పడుతుంది? నేను నిన్ను లగ్గం చేసుకుంటా అంటున్నా. నేను నిన్ను చేసుకోను అంటున్నా. ఎందుకు చేసుకోవు? నాకేం తక్కువ అంటున్నా. నీకన్నా ఎక్కువే అంటున్నా. చెప్పే 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 మేఘనా. నీ చుట్టూ తిరిగి నా కాలు చెప్పులు అరిగినే, కానీ నీ మనసు మాత్రం కరుగుతలేదు. మొండిదానా, ఊరవిక్షదానా, అట్టికారు దానా, ఉచ్చుల దానా, ఊరవిష్క దానా, తాసిడి దానా.
ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు అంటున్నా. తిట్టకుంటే ఏం చెయ్యాలి అంటున్నా. ఇప్పుడు ఏమైందని ఏడుతున్నావు అంటున్నా. ఓ మేఘనా నీ చుట్టే నేను తిరగబట్టి మేఘను నీకు మనసు కరుగుతలేదే మేఘనా. ఆ దేవుడు నీకు గుండెనీయలేడే మేఘనా. నీకు బండనే ఇచ్చిండు కాదు మేఘను. నా మేఘనా నువ్వంటే నాకెంత ఇష్టమే మేఘనా. నువ్వు ఇట్టమిట్ట మనబట్టి మేఘనా. నిన్ను నీ చుట్టూ తిరగబట్టి మేఘను నేను ఎన్నెట్లాయనే మేఘను. నా మేఘనా నువ్వెంత మంచిగా ఉన్నవే మేఘనా. నువ్వెంత ముద్దుగా ఉన్నవే మేఘనా. నువ్వు నన్ను చేసుకోమంటే చేసుకుంటలేవు కాదు మేఘనో. మేఘనా నువ్వంటే నాకెంత ఇష్టమే మేఘనో. నీ చుట్టే ముడవడబట్టి మేఘనా. ఎన్ని రోజులు అవుతుందే మేఘనో. అన్నా ఊకొమ్మాను. మా అవ్వ ఒప్పుకుంటే చేసుకుంటది. గడేదో ఏడిపిన పడుతుంది కదా, ఒకసారి పోయి చూసొద్దాం. ఊకో, ఓలన్న చూస్తే ఏమనుకుంటారు అన్న. నువ్వన్న చెప్పే, మా అవ్వ ఒప్పుకున్నాక చేసుకుంటది. ఊకోరా, చెల్లి ఒప్పుకున్నది కదా, ఇంకేంది. ఎవరిదా కేల్చిందోలు? ఎందుకురా? మీ వల్ల మా పబ్జి గేమ్ డిస్టర్బ్ అయింది. అవునా? ఏంది బిడ్డ అందరు ఇక్కడ ఏం చేస్తాను? ఏం లేదవ్వా, వీడు గింతంత లేడు, పబ్జి ఆడుతుండట. ఆడతావా? లంగగా ఆడది. మళ్ళీ ఎవరి కొంపలు ముంచుతామని అందరు ఒకటై నవ్వుతుర్రా. ఏంటి పెద్దమ్మ గట్లా అంటున్నావు? మేమోల కొంపలు ముంచినాం. ఎవరి కొంపలు ముంచినా కనబడతలేదా? ముంచిన కాడికి రానదా? నీ అయ్యగాడు ఏడ పుట్టిందో ఎక్కడ రాజ్యం దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ దిక్కు వల్ల ఏం చేసింది, ఏంటో చెత్త కుప్పల పని దొరికిన దాన్ని తీసుకొచ్చి నిన్ను ఇంట్లో రాసుకుంటుంది. ఈ ఇంటికి నిన్ను పట్టపు రాలిని చేస్తుందట. ఏరక తిన్నదానికి సిరత్తే ఇదేం కాయం ఇంతంకర ఉందన్నదట చింతకాయలు. అవునే, నీ కొద్దిగా సిగ్గు మానం ఇచ్చే శరం లేదా? ఆడు పుట్టివాడు పుట్టిన నీకు ఇంత కూడా రీతి లేదా? నీ బిడ్డ పెద్ద చదువుల కానీ హైదరాబాద్ పోతే నిన్నెవడు అరుచుకున్నాడే? గిట్ట కాలుతో ఎవడన్నా మర్రేసిందా? నేను నా మొగడు అరుచుకున్నాం కాదే, అది గుర్తత్వం లేదా నీకు? అడిగే మంచిగా అడుగు. నా తమ్ముడు చచ్చినప్పుడే వీళ్ళు చచ్చిర్రు. నా తమ్ముడు సొమ్మిది వీళ్ళు వాళ్ళే అడుగు. కొద్దిగానన్నా సిగ్గులు మానలేవాయే. గీళ్ళతోనే మాటలే. వీళ్ళు ఏడ ఉట్టిరో తెలియదు, ఏడ అత్తరో తెలియదు. మెడలో పాడే ఏం మనసులే మీరు నడువురి. అబ్బా మీరు మనసులేనా? మీరు మా అప్పని చూసుకున్నారా? చెల్లె ఏడవకురా. ఏడ్చుడు కాదన్నా, వీళ్ళు మా అప్పని ఎట్లా చూసుకున్నారో తెలుసా? అక్క ఏందే అక్క తొక్క నిలుస్తున్నావు? ఇంత బయలుగా కరుగు పట్టకపోతుందా? ఎవడు నేరుగా కరిగిందో కరగలేదో ఎవరి గండలో కలిపిండవు. నీ గండ ఉన్నట్లే మనవడా. ఇంత నువ్వు సత్యందే ఇవి ఉన్నస్తంతో నాకైతుంది. ఎక్కడ చెత్త కుప్పలు దొరికిందా తీసుకొచ్చి ఇంటికి రాని చెత్తని చూస్తుంది. చెత్తావు మా గండాలు ఉన్నావు. ఇగో దొడ్డికి దొరసాను అయినావు. నువ్వు చేసే కట్టానికి ఇంకా నీకు అనికచ్చడ ఎట్టుడు అమ్మనాడికి ఏమన్నా ఉద్ధరిస్తుంది అటు. ఇది
ఒక బాణం మల్లో జన్మెత్తగా మీ పుట్టుక తరించినది. నిన్ను కన్న వాళ్ళు, నీకోసం ఉన్న వాళ్ళు, గెలుపు ఓటములు సుఖ దుఃఖాలు జీవితంలో ఇవే కదా జరిగేవి. మీరు సచ్చినాక మీకోసం నిలబడేది ఎవరు? మీరు కన్నీళ్లు తుడిచిన వాళ్ళ గుండెల స్మృతులే కదా చివరాఖరికి మిగిలేవి. అయినా పుట్టుకెక్కడో చావెక్కడో బ్రతుకు ప్రయాణం ఇంకెక్కడో. బతుకు ప్రయాణం ఇంకెక్కడికో అయితే మనందరం పయనించే దారిలో దొరికే స్నేహం, ప్రేమ, విశ్వాసం, నమ్మకం ఇవే కదా మనసుకు బాగా దగ్గరైతాయి. అలా దగ్గరైన బంధాలు శాశ్వతంగా గుండెల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరలో నిలిచిపోతాయి. ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడద్దు, ఎవ్వరిని బాధ పెట్టద్దు. ఇయ్యాల మీరు శక్తివంతులు కావచ్చు, కానీ ఒక్కటి గుర్తుంచుకోర్రి, కాలం మీకంటే శక్తివంతమైనది. ఆ ఇల్లు భూమి జాగాలు మీరే ఉంచుకోరి. అవ్వా మనం పోదమ్మా. ఆగమ్మా శ్రీదేవి. శ్రీదేవి, నన్ను క్షమించే. వయసులో నీకన్నా పెద్దదాన్ని అయినా కానీ నీకున్న మంచితనం, మానవత్వం నాలో ఏమాత్రం లేదే. దయచేసి నన్ను అర్థం చేసుకోని నడలాని మాటలు అన్నా. బిడ్డ, మాకు నువ్వు తప్ప వాళ్ళున్నారా? మాకైనా పిల్లల చెల్లరా? నువ్వుంటే కదా బిడ్డ మాకు ఆనందం. ఇన్ని రోజులు పైస ఉందన్న అహంతోటి నిన్ను నానా మాటలు అన్నాం. పైసే ప్రపంచం అనుకున్నాం. పైస ఉంటే చాలు, మాకు ఎవ్వరితోటి సంబంధం లేదనుకున్నాం. కానీ ఇప్పటికైనా మా కన్ను తెరిపించినాం. నన్ను క్షమించు మేఘనా. పైస కంటే ముఖ్యం బంధాలని మా కళ్ళు తెరిపించిన బిడ్డ. మాకు ఇంకా మీరు తప్ప ఎవరున్నారు? మేఘన ఎవరు ఎటువోడు వద్దు. శ్రీదేవి, తెల్లారితే సంకురాత్రి పండుగ. మనందరం కలిసి సంతోషంగా మన ఇంట్లో పండుగ చేసుకుందాం రాండ్రి. బిడ్డ, అల్లుడిద్దరేనా? ఓ తీటపోడా, నువ్వు కూడా రారా, సకినాలు పోతువు. ఓ మేఘనా, ఇక రాయ నాకు ఇది వద్దలేదు. సోకరై తెస్తారేమి పూసలు పోసేయండి. ఇట్లా అనాలే. ఈ గొట్టాలు మంచి గొట్టాలు ఉండగా కలెక్కడిగా దిక్కు వాళ్ళ గొట్టాలే వద్ద ఇచ్చింది. సరే తిని కూసా వెళ్ళావై. అబ్బా, నువ్వు కూడా సూపర్ పోసినవేమే. అట్లనే ముందుగా ప్రేక్షక దేవుళ్ళందరికీ భోగి, సంక్రాంతి, కన్మ శుభాకాంక్షలు. మేము ఏ విధంగానైతే సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకుంటున్నామో మీరు కూడా మీ కుటుంబంతో సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క పొంటి గంటను మర్చిపోకుండా కొట్టినట్టు. గట్టి కొట్టండి. బాయ్.